హాయ్ ఫ్రెండ్స్, అందరం వినాయకులు చూడడానికి పోతున్నాం. ఇప్పుడే స్టార్ట్ అయినాము. సీతాఫల్ మండీలో మేడ్బావిలో మంచి మంచి వినాయకులను పెట్టారు. అవి ఏందో ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అరకొట్టు యాక్టివా మీదనేమో వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు, పల్సర్ మీద మన ఇద్దరం వెళ్ళిపోదాం. చలో. చలో, బాయ్ బాయ్. విల్ మీట్ యూ ఎట్ గణేష్ మండపం. టీమ్ గణేష వినాయకుడు చూద్దాం ఇప్పుడు. చలో రైట్. కూడా వినాయకుడు స్టార్ట్ అయిపోయినాం చూడడానికి. సరే, గణేష్ మండపం చూద్దానికి. మా గల్లీలో ఒక వినాయకుడు స్టార్టింగ్లోనే ఒక వినాయకుడిని పెట్టారు. అది వచ్చేసి టీమ్ గణేష. ఆ వినాయకుడు ఎట్లుందో చూపిస్తాం. A few moments later. మంచి పట్టుకోదు, కింద పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది టీమ్ గణేష్ యొక్క వినాయకుడు. ఇది ఫస్ట్ మనం విజిట్ చేస్తున్న వినాయకుడు మా గలీలో, సీతాఫల్ మండి గలీలో. వీళ్ళే టీమ్ మెంబర్స్. టీమ్ సే హాయ్. ఆ గణేష్ ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. సీతాఫల్ మండి ట్యాంక్ లైన్లో ఫస్ట్ గల్లీ గణేష్ విజిట్ ఇది చేస్తున్నాం. ఇప్పుడు మేడిబావులోనే మనం ఇంకో గల్లీలో వినాయకుని చూడడానికి వచ్చినాము. ఇది వచ్చేసి మేడిబావులోనే ఇంకో గల్లీలో వినాయకుడు. ఇది ఈ వినాయకుడు ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఇదే గల్లీలో మనకు ఆల్మోస్ట్ ఒక 10 to 12 గణేషెస్ ఉంటాయి. అంటే గల్లీ డివైడెడ్ చిన్న చిన్న గల్లీలో. ఇప్పుడు ఇందాక చూసిన వినాయకుడికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే అపార్ట్మెంట్లో పెట్టారు ఈ వినాయకుడు. ఎట్లా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నైస్ కదా గణేష్. ఇది ఒక గణేష్, దాని ఆపోజిట్లోనే ఈ అపార్ట్మెంట్లో ఇంకో గణేష్, దాని వెనకాల అక్కడ ఒక గణేష్ ఉంది చూడండి. సేమ్ గల్లీ, ఒకటే గల్లీలో. మా బుడ్డోడు దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి పోతున్నాడు ఇప్పుడు. ఇది వచ్చేసి ఇందాక చెప్పాను కదా, దాని వెనకాల ఉన్న వినాయకుడు ఇది ఇంకొకటి. ఇది వచ్చేసి పంచముఖతో ఉంది వినాయకుడు. మా బుడ్డోడు ఆడికి వెళ్ళి గోకుట్టుడు మొక్కురా అంటుంటే. ఇదే గల్లీలో ఇది 3rd, అది 4th వినాయకుడు. ఇవాళ ఇక్కడ అన్నదానం కూడా చేసారు. చాలా మంచిగా చేసారు అన్నదానము, పెద్ద ఎత్తున చాలామంది భోజనం చేశారు. ఇక్కడ వచ్చేసి అదే మెడిబావి లైన్లో నుంచి ముందుకు వెళ్తుంటే ఆర్య సమాజ్ లైన్లో సేమ్ వినాయకుడు వెనకాలనే ఇంకొక వినాయకుడు చూసవచ్చు మీరు. 2 వినాయకులు ఉన్నాయి. దాని ఆపోజిట్లోనే ఇంకొకటి పెద్ద వినాయకుడు. గల్లీ మొత్తం ఆల్మోస్ట్ ఒక 12+ వినాయకుడే, పెద్ద పెద్ద వినాయకులు ఉన్నారు. అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. గల్లీ ఓన్లీ మా గల్లీలోనే మేడిబావి ఆర్య సమాజ్ గల్లీ నుంచి ముందుకు వెళ్తున్నాం. దీని తర్వాత మా వాళ్ళందరం కలిసి హైదరాబాద్ కా రాజా 3D షోకి వెళ్తున్నాం. దీని తర్వాత ఆ వీడియో కూడా అప్లోడ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఆ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది 3Dది. ఎవరైనా నియర్ బై వారస్గూడ, సీతాఫల్ మండి, సికింద్రాబాద్ లైన్లో ఉంటే తప్పక చూడాల్సిన వీడియో అది. 3D షో చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ అవుతుంది. ఇదంతా మేడిబావి గల్లీలో ఉన్న వినాయకులు ఇవన్నీ. ఇప్పుడు మనం చూసిన గణేష్ ఇక్కడే ఉన్నాడు. ఆ గణేష్ అయిపోయి ఇక్కడికి వచ్చినాము. ఆ గణేష్ నుంచి ఇక్కడికి వచ్చేసినాము. ఇక్కడ ఇంకో గణేష్ ఉన్నాడు. ఈ గణేష్ కూడా ఎంత బాగున్నాడు కదా. ఈ మొత్తం సీతాఫల్ మండి మేడిబావిలో ఉన్న గణేష్లు ఇవి లిస్ట్.
ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ గణేష్ చూడండి ఎంత బాగుంది. మేడిబావిలో సీతాఫల్ మండిలో ఇది బిగ్గెస్ట్ థర్డ్ వినాయకుడు. సూపర్ ఉంది కదా వినాయకుడు. చూడు ఎంత బాగుంది. మేడిబావికి వెళ్ళి మనం ఈ గల్లీలోనే తిరుగుతున్నాము. మేడిబావిలోనే మళ్ళీ ఇంకొక గల్లీ ఇది. ఇక్కడ వినాయకుడు సింప్లీ నైస్ వినాయకుడు. ఇట్లా మనం ఈ గల్లీ నుంచి మొత్తం చూసుకుంటా పోతే ప్రతి గల్లీ చిన్న చిన్న గల్లీలో మనకు రెండు వినాయకులు ఉన్నారు. వర్షం పడకుంటే బాగుండు కొంచెం. యాక్చువల్లీ ఇది చూస్తున్నారు, ఇది చూడండి. ఆర్ట్స్ మీద వినాయకుడు. దేవాక్ష్ మా దేవాక్ష్ వెళ్ళిండు, మొక్కేసిండు. అన్ని గణేష్లో విజిట్ అయిపోయింది. ఫైనల్గా వచ్చేసినాం హైదరాబాద్ కా రాజా 3D షో జరుగుతుంది. మీరు ఇక్కడ క్రౌడ్ చూడొచ్చు, దాన్ని హెవీ క్రౌడ్. సెట్టింగ్ కూడా సూపర్ సెట్టింగ్ వేసారు. ఇప్పుడు మనం చాలా ట్రెండింగ్లో నడుస్తుంది వీడియోస్. మీరు ఎక్కడ సెర్చ్ చేసినా చూసినా తెలుస్తుంది. హైదరాబాద్ కా రాజా అని టైప్ చేసేస్తే 3D షో వస్తుంది. గల్లీలో ఎన్ని వినాయకులు ఉన్నా ప్రతి దగ్గర ఏదో ఒక డిఫరెంట్ అట్రాక్టివ్ కోసం ప్రతి ఒక్కరు ఏదో ఒక డిఫరెంట్ మండపం ఇస్తారు. అట్లాగే మన హైదరాబాద్ కా రాజా కూడా 50 ఇయర్స్ సెలబ్రేషన్స్లో సూపర్ 3D షో పెట్టిరు. ఈ 3D షో ఏంటి, 3D షో లోపల ఎలా చేసిర్రు అనేది నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ వాచ్, సబ్స్క్రైబ్.